హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. నా పేరు జషన్ విక్కీ. మీరు గనక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక ఈ ఛానల్‌లో మీకు ఫిట్‌నెస్‌కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ అలాగే న్యూట్రిషన్ మీద ఉన్న మిత్స్‌ని బర్స్ట్ చేసి బ్రేక్ డౌన్ చేసి క్లియర్‌గా మాట్లాడుకుంటామండి. సో, ఇఫ్ థాట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో, బేసిక్‌గా ఈరోజు నేను మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే 4 థింగ్స్ ఐ విష్ ఐ స్టార్టెడ్ బిఫోర్ మై ఫిట్‌నెస్ జర్నీ అండి. నేను చేసిన బిగ్గెస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. సో, బేసిక్‌గా నేను ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకెవరు చెప్పలేదండి ఇవన్నీ. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఐ సెల్ఫ్ టు బి హానెస్ట్ నేను చాలా కాలం ఒక హార్డ్ గెయినర్ కింద బిలీవ్ చేశానండి. నేను ఒక హార్డ్ గెయినర్ ఎంత తిన్నా లావు అవ్వను. నేను ఇంతేనేమో నేను ఇంక ఆపేద్దాం అని చెప్పి నేను ఒక డైనమాలో ఉన్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ గెయినర్ అంటే ఏంటండి? సో, హార్డ్ గెయినర్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా మీరు ఎంత తిన్నా లావు అవ్వకపోవటమేనండి. మీరు ఎంత తిన్నా లావు అవ్వకపోవటం, ఎంత ఎక్సర్సైజ్ చేసినా మజిల్ బిల్డ్ చేయకపోవడం తొందరగా. కానీ మీ ఫ్రెండ్స్ మీతో పాటు ఉన్నోళ్ళు మాత్రం జస్ట్ మీతో పాటు జిమ్‌కొచ్చినోళ్ళు ఈజీగా మజిల్ అనేది ఇంక్రీజ్ చేయటం, మంచిగా మజిల్ డెఫినిషన్ రావటం, ఇవన్నీ మీరు చూస్తారు. సో, మీకు ఒకానొక పాయింట్‌లో ఫ్రస్ట్రేటింగ్ ఉంటదండి. అరే! నాతో పాటున్న మనిషి అంత మజిల్ బిల్డ్ చేయగలుగుతున్నాడు. నేను ఎంత తిన్నా గాని ఇలాగే ఉంటున్నాను. సో, నేను ఇంతేనేమో నా జీన్స్ ఇంతేనేమో అని చెప్పి వాళ్ళకి వాళ్ళని బ్లేమ్ చేసుకుంటారండి. విచ్ ఈస్ నాట్ ట్రూ. సో, ఈ హార్డ్ గెయినర్ చేసే బేసికల్లీ మనకు బేసిక్‌గా మామూలుగా మజిల్ బిల్డ్ చేయడం అనేదే కొంచెం టఫ్ ప్రాసెస్. దానికి తోడు మనం చేసే ఈ మిస్టేక్స్ వల్ల దాన్ని ఇంకా స్లో చేస్తామండి. సో, ఈ ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి నా దగ్గర 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి. ఎందుకంటే నేను నా మీద ఇంప్లై చేసుకున్న ఈ 4 స్టెప్స్ ఏంటంటే, అప్లై చేసుకున్నయి ఏంటంటే, బేసిక్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ అండి. నేను చాలా కాలం న్యూట్రిషన్‌ని నెగ్లెక్ట్ చేశానండి. కానీ నేను చాలా లేట్‌గా రియలైజ్ అయిందంటే న్యూట్రిషన్ ఈస్ కీ అండి. ఐ రిపీట్ దట్ న్యూట్రిషన్ ఈస్ ఆల్వేస్ ఎ బిగ్ కీ మన ఈ ఫిట్‌నెస్ జర్నీలో. సో, నాట్ ఈటింగ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, నాట్ ఈటింగ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, నాట్ ఈటింగ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండి. సో, ఇక్కడే ఉందండి మీ ఎంటైర్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్‌ని తెలుసుకోండి. మీరెంత క్యాలరీస్ తినాలనేది. అది తెలుసుకున్నాక లెట్స్ సే మీరు తినాల్సింది 2500 క్యాలరీలయితే మీరు ఖచ్చితంగా ఆ 2500 క్యాలరీతో స్టార్ట్ చేసి స్లోగా వీక్ 1 2600, వీక్ 2 2700. సో, అలా వీక్ బై వీక్ లేదా 2 వీక్స్‌కొకసారి మీ క్యాలరీ అమౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. 100 ఆర్ 200 ఇంక్రీజ్ చేసుకోమన్నాను కదా! అని చెప్పి 5, 600ని ఒకేసారి ఇంక్రీజ్ చేసుకోవటం వల్ల ఏమైద్దంటే చాలా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్‌ననేది పుట్ ఆన్ అవుతామండి. మనకది ఎట్టి పరిస్థితుల్లో వద్దు. మనం స్లోగా తీసుకెళ్దామండి. ఒక 1 ఇయర్ అయినా పర్లేదు. స్లోగా ఒక 100-200 సర్ప్లస్‌లో తీసుకుందాం. 2500 తినాల్సొస్తే 2600, 700, 800 చొప్పున స్లోగా ఇంక్రీజ్ చేసుకుందామండి. అట్ ద సేమ్ టైమ్ నాట్ ఈటింగ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండి. కార్బ్స్ అనేది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈ కార్బ్స్ అనేది మనకి ఎక్సలెంట్‌గా టెస్టోస్టెరాన్‌ని బూస్ట్ చేస్తదండి. అట్ ద సేమ్ టైమ్ కార్టిసాల్‌ని డిక్రీజ్ చేసిద్దండి. మన స్ట్రెస్ లెవెల్ హార్మోన్‌ని. సో, బేసిక్‌గా ఈ కార్బ్ సోర్సెస్ ఏమేమైతే ఉన్నాయో బ్రెడ్, రైస్, పాస్తా, కీన్వా ఇంకా చాలా అమౌంట్ ఆఫ్ కార్బ్ సోర్సెస్ ఉన్నాయండి. వీటిలిని తీసుకోవటం వల్ల ఏమైద్దంటే ఇప్పుడు మీరు లెట్స్ సే 160 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ తీసుకోవాల్సొస్తే డైలీ అవి ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకుంటే ఏమైద్దంటే మీ టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేసి మంచిగా మజిల్ అనేది బిల్డ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్రోటీన్‌ని నెగ్లెక్ట్ చేస్తారండి. మన ఇండియన్ ఆహ్, పీపుల్‌లో చాలామందికున్న థింగ్ ఏంటంటే ప్రోటీన్‌ని చాలా తక్కువ చేసి చూడటం అండి. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్‌ని ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు 50 కిలోస్ ఉంటే 50 x 2 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్‌ని హిట్ చేయడానికి ట్రై చేయండి అట్‌లీస్ట్. మీరు రోజు తింటున్నాం కదా! ఒకరోజు తినకపోతే ఏం కాదులే, ఒక పూట తినకపోతే ఏం కాదులే అని పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు గనక స్టార్ట్ చేస్తే ప్రతి మీల్ తినాల్సిందే. మీరు ఎక్కడున్నా తినాల్సిందే. మీరు స్పేస్‌లో ఉన్నా తినాల్సిందే ఆ మీల్‌ని. సో, మీరు గనక మీ ఫిట్‌నెస్ జర్నీ మీద సీరియస్‌గా ఉంటే మీరు ఖచ్చితంగా ఏ మీల్స్ అయినా తినాల్సిందే మిస్ చేయకుండా. సో, సెకండ్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అండి. రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్. జిమ్‌లోకెళ్ళినాక మీరు మీ వర్కౌట్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వాలండి. రైట్ అమౌంట్ ఆఫ్ వర్కౌట్ ప్లాన్‌ని డిజైన్ చేసుకోండి. కాంపౌండ్ మూవ్‌మెంట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. కాంపౌండ్ ఎక్సర్‌సైజ్ అనేది మీ వర్కౌట్ స్ప్లిట్‌లో. సో, ఏం చేస్తారంటే ఈరోజు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంచ్ ప్రెస్ 10 కిలోస్‌తో ఒక 8 రెప్స్ చేశారనుకోండి. నెక్స్ట్ 10 కిలోస్‌తో 9 రెప్స్, 10 రెప్స్ అలా చేయటానికి స్టార్ట్ చేయండి. సో, ఇలా వీక్ బై వీక్ ఇంక్రీజ్ చేసుకోండి. సెట్స్ ఇంక్రీజ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి ఈసారి 10తో చేశారు కాబట్టి నెక్స్ట్ టైమ్ 12 కిలోస్‌తో చేయండి. లేదా 11 కిలోస్‌తో చేయండి. రెప్స్‌ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో, అలా స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. 8-12 రెప్ రేంజ్‌లో చేయటానికి ట్రై చేయండి. ఈ నాన్‌సెన్స్ అంతా నమ్మొద్దు. హై రెప్స్, లో వెయిట్, హై వెయిట్, లో రెప్స్ ఏం వద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 8-12 రెప్ రేంజ్‌లో స్టార్ట్ చేయండి మీ ఫిట్‌నెస్ జర్నీ అనేది. సో,
ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అప్లై చేస్తే మీ ఎక్సర్‌సైజెస్‌లో మీరు ఖచ్చితంగా మజిల్ బిల్డ్ చేయగలుగుతారండి. ఇంకోటేంటంటే మీరు కొన్ని కొన్ని వెయిట్స్‌లో ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ చేయలేరండి. లాటరల్ రైజెస్ అని, రేర్ డెల్ట్ ఫ్రైస్ అని కొన్ని కొన్ని ఉంటాయి. సో, ఆటిల్లో ఏం చేస్తారంటే రెప్స్ ఎక్కువ చేయడానికి టార్గెట్ చేయండి. టైమ్ అండర్ టెన్షన్. టైమ్ ఎక్కువ తీసుకొని రెప్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తే అదొక బెస్ట్ వే ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ చేయడానికి అక్కడ. ఇంకోటొచ్చేసి థర్డ్‌దొచ్చేసి మీకు డూయింగ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కార్డియో అండి. సో, ఇవాళ రేపు జిమ్‌లో ఏమైపోయిందంటే అండి, జిమ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మాటేంటంటే కార్డియో మెషిన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లైన్ థ్రెడ్‌మిల్ చేసామా, నెక్స్ట్ ఇంకో మెషిన్ చేసావా, ఎలిప్టికల్ మెషిన్, ఇంకోటి స్టెయిర్ మాస్టర్స్ ఎక్కామా, ఇలా డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కార్డియో మెషిన్స్ చేస్తున్నారు గానీ, ఆహ్, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయటం మానేసారండి జనాలు. మనకి కావాల్సింది ముఖ్యంగా అదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ డూయింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండి. వీక్లీ 3-4 టైమ్స్ మీరు బిగినర్ అయితే స్టార్ట్ చేయండి. స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. అయినా మీకు ఇంకా కార్డియో చేయాలనిపిస్తే స్ట్రెంత్ ట్రైనింగ్ అంతా అయిపోయినాక ఒక 10 మినిట్స్ నడవండి. థ్రెడ్‌మిల్ ఎక్కండి. ఒక ఇంక్లైన్‌లో పెట్టుకొని, ఒక 7లో పెట్టుకొని, ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ నడవండి. చాలు సరిపోద్ది. థాట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో, ఇది చేయటం వల్ల మీకేమైద్దంటే, మీ ఎనర్జీ అనేది మోస్ట్‌లీ మీ స్ట్రెంత్ ట్రైనింగ్ మీద పెడతారు. సో, మీ మజిల్ అనేది మంచిగా బిల్డ్ చేయగలుగుతారు. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్లీప్ అండి. నాట్ గెట్టింగ్ ఎనఫ్ స్లీప్. స్లీప్ అనేది చాలా అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను చాలా గట్టిగా బిలీవ్ చేసే థింగ్ ఏదైనా ఉంది అంటే అది స్లీప్ అండి. బేసిక్‌గా మీరు పడుకున్నాక ఏమైద్దంటే, మీ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్‌లో మీ బాడీ అనేది రిపేర్ చేయటానికి ఫంక్షన్ చేయబడిందండి. మీరెప్పుడైతే రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చి ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ చేస్తారో, మీ బాడీ ఏమవుద్దంటే, మీ డ్యామేజ్ అయిన సెల్స్‌ని రిపేర్ చేసిద్దండి. ఈ ప్రోటీన్ ఈ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బ్స్ ఇవన్నీ ఇస్తే న్యూట్రిషన్ ఇదంతా. సో, జిమ్‌లో ఏం చేస్తున్నారు? మజిల్స్‌ని డ్యామేజ్ చేస్తున్నారు. జిమ్‌లో మజిల్ బిల్డ్ చేయట్లే మీరు. జిమ్‌లో మజిల్స్‌ని డ్యామేజ్ చేస్తారు. సో, ఈ నిద్రలో సెల్స్‌ని బాడీ మొత్తం రిపేర్ చేసిద్ది. మీరు రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తే. పడుకునే ముందు చాలామంది మీల్స్‌ని స్కిప్ చేస్తారండి. విచ్ ఈస్ వెరీ బ్యాడ్. మీరు పడుకునే ముందు తినొచ్చు, పొద్దున్న లేచినాక తినొచ్చు, ఎప్పుడన్నా తినొచ్చండి. మీ 2500 అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏమైతే ఉన్నాయో, అది మీరు రోజు మొత్తంలో ఎప్పుడన్నా తినొచ్చు. ఇంకా నేను నమ్మేదేంటంటే, పడుకునే ముందే తింటే ఇంకా మంచిది. ఎందుకంటే, అది మీకు చక్కగా వంట పట్టడానికి బాగా యూజ్ అయ్యిద్దండి. పడుకున్నాక ఏమైద్దంటే మీ బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యిద్ది ఆ న్యూట్రిషన్ అనేది. ఎక్కడెక్కడైతే సెల్స్ డ్యామేజ్ అయినాయో అక్కడ బాడీని రిపేర్ చేయడానికి న్యూట్రిషన్ అనేది ఉపయోగపడిద్దండి. సో, మీరు ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే గనక మీరు ఖచ్చితంగా ఒక 6-8 కిలోస్ ఆఫ్ మజిల్‌నయితే మంచిగా బిల్డ్ చేస్తారండి. డిపెండింగ్ ఆన్ ఎవ్రీ ఇండివిడ్యువల్ అండ్ ఇండివిడ్యువల్ జెనెటిక్స్. సో, స్టార్ట్ డూయింగ్ దీస్ స్టెప్స్ అండ్ అవాయిడ్ దీస్ కామన్ మిస్టేక్స్ అండి. సో, నేను చెప్పిన టాపిక్ గురించి అర్థమైందనుకుంటున్నాను. సో, బేసిక్‌గా ఈరోజు నా వర్కౌట్ స్ప్లిట్‌లో ఫోర్త్ థర్డ్ డే అండి. బ్యాక్ అండ్ బైసెప్స్. నేను మీకు ఇంతకుముందు చూపించినట్టు లెగ్స్ చూసారు, ట్రైసెప్స్, చెస్ట్ చూసారు. ఈరోజు నా థర్డ్ డే అండి. ఇప్పుడే నా మీల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మీల్ ఏది అంటే మన ఓట్ షేక్ తీసుకున్నానండి. హై క్యాలరీ ఆల్మోస్ట్ 1100 క్యాలరీస్ ఉన్న షేక్ అయితే తీసుకున్నాను. అయిపోయింది. మొత్తం తీసుకున్నాను. సో, ఇప్పుడు జిమ్‌కెళ్ళి బ్యాక్ అండ్ బైసెప్స్‌ని చిన్న గ్లిమ్స్‌లో ఏసి చూపించేస్తాను. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మీకు క్లియర్‌గా జిమ్‌లో ఎక్సర్సైజెస్ గురించి ఎలా చేయాలి ఏంటనేది మాట్లాడుకుందామండి. సో, చలో జిమ్‌లో అయితే కలుద్దామండి ఎక్సర్సైజ్‌తో. బాయ్. Yeah, this is legacy approved. I had a vision before them folks had a clue. Thank God I still had ability when we didn't have a roof. I couldn't even think of stability, let alone had the tools to be making change, and it ain't that ancient a memory. Strange that I can't forget where I came, but don't know if they'll do the same and remember me till I'm painting a bigger picture, making some bigger figures. I can't get stuck in that lane that's deeper to be delivered. Trust me. I've been working in mercy, Lord, trusting my process. I'm honest, looking for progress and pushing forward. Know I might fall while I'm running. I pick myself up sometimes and pay that pressure no mind. 'Cause ain't no way I can work this hard, and I know my time is coming. Look, feet all on the pavement, but these dreams were so adjacent to this rut that I've been stuck in, begging Jesus, can you save him? In the mirror, start to hate him, cause I really know he faking. What's the point of shots you taking when your purpose you evading? Unhealed scars, heart is made of gold, but I feel bronze. Should wash the dirt away for newest day, but it's still dawn. Talking to my peers to make it clear like who healed y'all. Was taking little baby steps at first, but I still crawl. Pain that's deep inside, that's been something I feel more. I know I should be working, but these days I just chill more. Stuck in solitude in my residence, the
truth is clear as evident. Boy, you know you haven't sinned. Don't need no more evidence. You all outside your element. Cause you got too arrogant. Your soul is in a deficit. Boy, you know you delicate. Get back on your regiment. So pick yourself up. This was good for your development. And that's real. I've been working in mercy, Lord. Trusting my process on my knees. Looking for progress and pushing forward. Know I might fall while I'm running. I pick myself up sometimes and pay that pressure no mind. Cause ain't no way I can work this hard. And I know my time is coming. I've been working in mercy, Lord. Trusting my process on my knees. Looking for progress and pushing forward. Know I might fall while I'm running. I pick myself up sometimes and pay that pressure no mind. Cause ain't no way I can work this hard. And I know my time is coming. I had a vision before them folks had a clue. Thank God I still had ability when we didn't have a roof. I couldn't even think of stability, let alone had the tools to be making change. And it ain't that ancient a memory. Strange that I can't forget where I came, but don't know if they'll do the same and remember me till I'm painting a bigger picture, making some bigger figures. I can't get stuck in that lane that's deeper to be delivered. Trust me. I've been working in mercy, Lord. Trusting my process of my knees. Looking for progress and pushing forward. Know I might fall while I'm running. I pick myself up sometimes